హరిశంకర్ డైరెక్షన్. బాగుంది సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ అన్నది పక్క పవిత్ర కథలో మా మహాదేవుడు వచ్చుడు హీరోయిన్ దమ్మ మా మాస్ మహారాజా సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. అబ్బచ్చా అబ్బచ్చా బ్లాక్ బస్టర్ అనిపిస్తాను కంటే సినిమా బ్లాక్ బస్టర్ అన్నది పక్క పక్క. అబ్బచ్చా 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 పక్క. కుత్తరాంపు అన్న సినిమా కుత్తరాంపు మళ్ళీ పాత వింటేజ్ రావన్న మొత్తం హరీష్ శంకర్ అయితే ఇచ్చి పడేసాడు మొత్తం అంతా. బోరేం లేదన్న. హీరోయిన్ ఓకే బాగా చేసింది అంతా. సిద్ధు కేమ్ అది వేరే లెవెల్, అది సిద్ధు కేమియో వేరే లెవెల్, అది యాజ్ ఇట్ ఈస్ మొత్తం బాగుంది. మొత్తం అంతా ఆయన మార్క్ ఉంది బాగా చేసి. మిక్కీ జే మేయర్ ఓకే, బీజిఎం ఓకే. ఇంకా సాంగ్స్ అయితే అసలు అబ్బచ్చా సాంగ్ తర్వాత రెప్పల్ డప్పుల్ సాంగ్ వేరే లెవెల్. అయ్యో మాసమ్మ మొగుడు. రవితేజ గారిది ఎంట్రీ చాలా అంటే చాలా బాగుంది. కొంచెం లేకుంది, ఆ తర్వాత లవ్ ట్రాక్ అదిరిపోయింది. సాంగ్ కూడా రెప్పల్ డప్పల్ అనే సాంగ్ కూడా ఇంటర్వెల్ ముందు వస్తుంది. సాంగ్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంది, అదిరిపోయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లేకుండా ఈ లోపల డీజేటీలు స్టార్ బాయ్ సిద్ధు ఎంట్రన్స్ ఒక రేంజ్ లో ఉంది. అక్కడక్కడ కామెడీ సూపర్ ఉంది. క్లైమాక్స్ తెలుసు కదా హరీష్ శంకర్ అంటే ఎలా ఉంటుందో, అదిరిపోయింది. మూవీ హిట్. హరీష్ శంకర్ అనే హిట్ అనుకో, మూవీ కూడా హిట్. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా అంతా ఒక రేంజ్ అయితే క్యామియో ఒక రేంజ్. క్యామియో కోసం వెయిట్ చేయండి. మాస్ మహారాజ్ మాత్రం ఫైటింగ్ ఎరగొడేయాడు. శంకర్ గారి సినిమా ఫైటింగ్ అంటే ఫైటింగ్ చూడాలి. హీరోయిన్ మస్తుంది నా, మస్తుంది అన్న. వన్ టైం చూడొచ్చు ఆ సినిమా, బాగుంది. సూపర్ సూపర్. బచ్చన్ బాక్స్ కి బచ్చన్ కొట్టిండు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న సినిమా తిస్మార్ గాని ఉందన్న. మిస్టర్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ కు ఫ్యాన్ అయిపోయినా. అమితాబ్ బచ్చన్ ఎప్పటికి చిన్నప్పటి నుంచి రవితేజ ఫ్యాన్ నేను. మొత్తం పూరా బచ్చన్ అంటే బచ్చన్ ఇచ్చి పడేసిండనా మన అన్న. రవితేజ ఇస్ ద గ్రేట్. జై రవితేజ, జై జై రవితేజ. ఆ సినిమా అయితే చాలా బాగుంది అన్న. బ్లాక్ బస్టర్ హిట్. యాక్షన్ సీన్స్ వదిలేస్తే కానీ స్టోరీ ఎంటర్టైన్మెంట్ బాగుందన్న. సూపర్ అన్న. రీమేక్ దానికి సంబంధం లేదన్న. అసలు రీమేక్ దానికి సంబంధం లేదు. మొత్తం హరిశంకర్ స్టైల్, మాస్ మహారాజ్ స్టైల్ అన్న మొత్తం అన్న. అట్లే లేదన్న, మీరు మూవీ చూస్తే మీకు పాత సాంగ్స్ తో పాటు మూవీ ఫ్యాన్ గా మీరు మూవీ చూడండి. మన సిద్ధు బాయ్ ఎంట్రీ ఉంటది. రవితేజ అన్న మాస్ యాక్షన్ కత్తర్ నాకుంటది. సినిమా మొత్తం మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. సిద్ధు ఉన్నాడు, సిద్ధు ఎంట్రీ మాత్రం చాలా బాగుంటది. కత్తర్ నాకుంటే సిద్ధు ఎంట్రీ. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ కూడా అల్టిమేట్ యాజ్ యూజువల్. సినిమా హిట్. సినిమా మొత్తం సూపర్ డూపర్ ఎవర్ బిఫోర్ అన్న. ఖతర్నాక్ సినిమా. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్. కల్ట్ మాస్ మాస్ మహారాజా రవితేజ. జై రవితేజ. హీరోయిన్ అయితే రొమాంటిక్ గా చాలా బాగుందన్న. ఒక రాజేష్ ఖన్నా చూస్తారు కదా సినిమాలో, అలా ఉంది హీరోయిన్ రొమాంటిక్ గా, ముంతాజ్ లాగా. డీజే టిల్లు ఎంట్రీ అయితే అదిరిపోయింది. సూపర్
అన్నయ్య పంపించాడు, నేను దిగా. సూపర్ ఉందన్న, బ్లాక్ బస్టర్. హరీష్ శంకర్ వింటేజ్ మాస్ మహారాజుని చూపించాడు, కల్ట్ బొమ్మ ఇచ్చాడు మాకు. అసలు ఫ్యాన్స్ కి అయితే మాస్ మహారాజన్ స్క్రీన్ మీద చూస్తుంటే మళ్ళీ అసలు వింటేజ్ మాస్ ని చూసినట్టుంది. సాంగ్స్ కి అయితే ఒక్కరు స్క్రీన్ దగ్గరికి వెళ్ళి రచ్చలేవేశారు. సినిమా అంతా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీస్ తో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. హరీష్ శంకర్ ఏదైతే చెప్పాడో అది మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాడు. ఇంకో సినిమా తీయాలని కోరుకుంటున్నాం. సిద్ధు జొన్నల కంటే ఎంట్రీ అయితే సూపర్ ఉందన్న సినిమాలో. ఇంకా లాస్ట్ చెప్పేది ఏంటంటే మా మాస్ మహారాజు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు, ఈసారి మాత్రం కల్ట్ పంపించాడు మాకు. జై మాస్ మహారాజ్, జై సినిమా, జై మాస్ మహారాజ్. సూపర్ ఉందన్న, కొత్త హీరోయిన్ అయినా కూడా మాస్ మహారాజ్ తో సూపర్ గా యాక్ట్ చేసింది. అండ్ వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ పేరు అయితే సాంగ్స్ గానీ అన్ని సూపర్ గా ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ మాసన ఆ పర్ఫెక్ట్ టైం లో ఎంట్రీ ఇస్తాడు, అన్నని కాపాడడానికి వచ్చిన తమ్ముళ్లాగా. సినిమా అయితే అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది, క్లైమాక్స్ వరకు. ఆ రెప్పల్ డప్పుల్ అండ్ లాస్ట్ సాంగ్ అయితే థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది. ఖచ్చితంగా అందరూ వెళ్ళి సినిమా హాల్లో చూడాల్సిన సినిమా ఇది. జై మాస్ మహారాజ్, జై సినిమా. ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఇది మాత్రం వింటేజ్ మాస్ మహారాజ్ టైప్ ఆఫ్ సినిమా అన్న. దీనికి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ధమాకా తర్వాత మళ్ళీ అలాంటి మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈసారి 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్లు కొడుతున్నాం. జై మాస్ మహారాజ్, జై రవితేజ. అన్న అమితాబ్ బచ్చన్ గారు ఏ రేంజ్ వెళ్ళినారో ఈ సినిమా కూడా రోజు రోజుకి ఆ రేంజ్ కి వెళ్తుంది. ప్రీమియర్స్ దగ్గర నుండి రేపు August 15 రేపటి నుండి డైలీ హౌస్ఫుల్స్ కనపడతాయి. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా అన్ని హౌస్ఫుల్ అయిపోయి రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావచ్చు. పీపుల్ మీడియా సినిమా ఇది. హరీష్ శంకర్ కెరీర్ లో బెస్ట్ కంబ్యాక్ సినిమా ఇది. హీరోయిన్ మాత్రం ఫుల్. ఈ సినిమాతో హీరోయిన్ కి చాలా ఛాన్సులు వస్తాయి. కొత్త సినిమాలో చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది ఈ సినిమాతో. సిద్ధు జొన్నలగడ్డ కీమో రోల్ మీరు సినిమాలో చూస్తే ఆ కీమో రోల్ కూడా ఫుల్ హైలైట్ సీన్ ఉండదు. రాంప్ అంతే, సాంగ్స్ అన్ని కుత్త రాంప్, కామెడీ ఉంది, మొత్తం అన్ని రవితేజ అన్నయ్య దగ్గర నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు అన్ని ఉన్నాయి. కేసీపీడే ఓవరాల్. డిజిటల్ ఎంట్రీ కూడా బాగుంది, కుత్త రాంప్ నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ గా మూవీ గుడ్, బ్లాక్ బస్టర్ హిట్. రేటింగ్ 5/5. హీరోయిన్ రొమాన్స్ సూపర్ బాగుంది బ్రో. కామెడీ రొమాన్స్ మొత్తం ఏమేగా అన్ని ఉన్నాయి సినిమాకి. సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్, అసలు చూడొద్దు అని చెప్పిన వాళ్ళకి చెప్పు తీసుకొని కొట్టండి. సినిమా సూపర్ హిట్. అక్కడ పూరి మళ్ళీ బ్యాక్, పూరి ఈజ్ బ్యాక్ అంతే. కావాలని బాగాలేదు కదన్నా. లైగర్ తర్వాత పూరి డైరెక్షన్ ఇలా ఉంది అంటే అందరు తిట్టారు. ఇప్పుడు ఎవరెవరు తిడతాడో చూస్తాను నేను. పూరి ఈజ్ బ్యాక్. కింద పడి లేవడం అంటే పూరినే. రామన్న డాన్స్ సూపర్, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. రామన్న కన్నా సంజయ్ దత్ చాలా బాగా చేశారు. నేను మరీ చెప్తున్నా, ఇది సంజయ్ దత్ సార్ సూపర్ చేసిరు. వచ్చినట్టేనా ఇప్పుడు చార్మి గారు ఇప్పుడు హ్యాపీ కాల్ మీద కాలేసుకుని ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రేటింగ్ అన్నా 4 ఇస్తారు అన్నా. నేను 10కి 4 కాదు, 5కి 4. ఇప్పుడు పని అయిపోయిందని ఎవరెవరు అన్నారో వాళ్ళందరూ నోటి మీద వేలేసుకుని సార్ని సెల్యూట్ కొట్టాలి. డబుల్ స్మార్ట్ సినిమా చాలా బాగుంది. కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారు పక్కన, అవి నమ్మొద్దు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. రామ్ గారు డాన్స్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. పూరి గారి డైరెక్షన్ అయితే మళ్ళీ ఒకసారి మరి ప్రూవ్ అయింది. నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎవరు నమ్మొద్దండి. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు. అలీ గారి యాక్టింగ్ అదిరిపోయింది. ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ కోతలా బాగా చేశారు ఆయన అలీ గారు. దానికి తగ్గట్టు సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది భయ్య, అది అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమాకి నేనైతే 10కి 9 ఇస్తా. నాకు ఫస్ట్ అయితే కంటే సెకండ్ నాకు బాగా నచ్చింది. అందరూ చూడొచ్చు. మనం మరవద్దు, ఇది మనం మరిచినామంటే మనం వేస్ట్ అనుకోవాలి. అందుకే నేను జెండా చూపిస్తా. ఇంకోటి ఏంటంటే ఇలా సినిమా చూసినా కూడా నేను ఒక ఈ జెండా పట్టుకోవాలి, నాకు ఇష్టం ఉంటే పట్టుకున్నా. ఇది మనం మరిచినామంటే మనం వేస్ట్ అనుకోవాలి. ఐ లవ్ యూ మై ఇండియా. భారతదేశం అంటే మనం చాలా ఇష్టమైన దేశం. అయితే డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చెప్పాలంటే అన్న బ్లాక్ బస్టర్ కొట్టిందన్న. ఎందుకంటే రామన్న కెరియర్ లో ఇది మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా ఎంత హిట్ కొట్టిందో ఈ సినిమా అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇంకో చెప్పాలంటే
మెయిన్ చెప్పాలంటే ఆలీ గారి కామెడీ మాత్రం ఇంతవరకు ఏ కామెడీ చూడలేం అనే కామెడీ ఇందులో ఒక డిఫరెంట్ గా చూసాం. ఆలీ గారి కామెడీ అసలు నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమాలో మంచి పేరు అంటే రామ్ తర్వాత అంటే మళ్ళీ ఒక ఆలీగా వస్తుంది పేరు. అంతా బాగా చేసిన యాక్టింగ్, హీరోయిన్ కూడా కొత్త అమ్మాయిని కూడా మంచిగా చేసింది హీరోయిన్ యాక్టింగ్. ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రతి వాళ్ళు పోటీ పడి చేసిన యాక్టింగ్. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ అని లేదు. అంటే మనం ఒక పోగిరి సినిమా చూస్తాం, మన ఫస్ట్ కూడా ఏది ఇట్లా సినిమా ఉందనుకుంటాం, అర్థం కాదు. స్మార్ట్ శంకర్ కూడా స్టార్టింగ్ లో అర్థం కాదు, బ్లాక్ బస్టర్. ఇప్పుడు కూడా మనం పోగిరి ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా అంతా ఎంజాయ్ చేస్తాం. అంటే డబుల్ స్మార్ట్ కి న్యాయం చేసిన పూరి జగన్నాథ్ గారు హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొట్టారు. లైగర్ తోటి సినిమా అందరు అనుకోరు పూరి జగన్ వేస్ట్ సినిమా ఏం తీయాలనుకోరు. లైగర్ తర్వాత మళ్ళా పూరి జగన్నాథ్ కష్టపడి మళ్ళా సినిమా ఎత్తన బ్లాక్ బస్టర్ కొట్టాలి, మళ్ళీ తెలుగులోకి మళ్ళీ మన బ్లాక్ బస్టర్ చూపించాలని ఇక్కడ తెలుగు సినిమా తీసి మళ్ళా ప్యాన్ ఇండియా సినిమా హిట్ కొట్టి చూపించింది. దట్ ఈస్ పూరి జగన్నాథ్. కంబ్యాక్ ఇచ్చారు పూరి జగన్నాథ్ గారు. ఒకప్పుడు ఇస్మార్ట్ శంకర్, పోకిరి ఆ లెవెల్ లో ఉందన్నమాట. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరికి కంబ్యాక్. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్, అలాగే రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత కంబ్యాక్, అలాగే ఆలీ గారికి ఈ మధ్యలో చిన్న చిన్న క్యారెక్టర్లు పడుతున్నాయి. ఇది బాగా లెంది క్యారెక్టర్ అన్నమాట. సినిమా త్రూ అవుట్ ఉంటారు. ఆలీ గారికి కూడా ఈ సినిమా కంబ్యాక్. స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ శంకర్, పాత బస్తే ఓల్డ్ సిటీ అద్దరు కొట్టేసారు డైలాగ్స్ తో. అయితే అసలు రామ్ పోతినేని గారు అద్భుతంగా డాన్స్ చేశారు. డాన్స్ అయితే అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోతాయి. స్మార్ట్ శంకర్ కంటే సాంగ్స్ డబుల్ స్మార్ట్ లో చాలా బాగున్నాయి. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇదే ఛాంపియన్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి ఫైట్స్ అవ్వచ్చు, డాన్స్లు అవ్వచ్చు, అలాగే స్టోరీ అవ్వచ్చు, ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ తీసుకొని స్మార్ట్ శంకర్ లో నుంచి డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా డబుల్ స్మార్ట్ లోకి కథ సపరేట్ గా రాసుకున్నారు అనమాట. దీంట్లో సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. KGF 2 తర్వాత సంజయ్ దత్ గారు ఇంత పెద్ద క్యారెక్టర్ చేశారు, డాన్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా ఉంది. రామ్ పోతినేని గారు డాన్స్ అయితే అదరగొట్టేశారు. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. పూరి జగన్నాథ్ గారు 100 కోట్ల పక్క ఈ సినిమాకి బ్లాక్ బస్టర్. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అన్నారు ఏంటి ఫ్లాప్ అన్నారు. సినిమా చూసి చెప్పాలి భయ్య. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా అల్టిమేట్ ఉంది. సాంగ్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆలీ అయితే మాత్రం ఇచ్చి పాడేసాడు. ఆలీ కామెడీ అయితే నేను పూరిలో ఈ సినిమాలో పూరి ఒకటి చూపించాడు భయ. రాత్రి పూట కూడా కాకి తిరుగుతుందని, నైట్ పూట కాకి బాగా వేస్తే నైట్ పూట కూడా కాకి తిరుగుతుంది భయ. ఈ సినిమాలో అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే అందరూ ఏమన్నారంటే ఫ్లాప్ అయింది అది కంటెంట్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చూడాల్సింది కంటెంట్. అంటే దానికిలా తీశారు, ఫ్లాప్ గా ఉందని చాలా మంది అనడం అయితే జరిగింది. నేను ఇప్పుడే విన్నాను. కానీ ఒకటే చెప్తాను, సినిమా చూసి చెప్పాలి. సినిమా ఏదైనా సరే డబ్బులు పెట్టుకొని కొనుక్కొని చూసాం కాబట్టి చెప్తున్నాం. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ చేసిన విధానం కానీ, గెటప్ సీన్ కి అయితే అంటే ఎక్కువ డైలాగ్స్ ఇవ్వలేదు కానీ గెటప్ సీన్ కూడా కొంచెం అక్కడ పండించాడు. కామెడీ లైట్ గా పండించాడు. ఆ స్టార్టింగ్ లో మాత్రం ఏంటబ్బా ఇలా ఉందంటే అనుకున్నాను. ఒక 20 నిమిషాలు హీరో ఎంట్రీ కానీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఏమన్నా అడగండి. రామ్ యాక్టింగ్ అయితే చించేసాడు భయ. రామ్ యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది. చాలా అంటే చాలా బాగా తీసాడు. ఆ ఫైట్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ. ఇంకో అతను ఉన్నాడు, ఆయన పేరు బాలీవుడ్ లో పెద్ద యాక్టర్ అనుకుంటా, ఆయన పేరు సంజయ్ దత్ మాత్రం వస్తున్న ఎంట్రీ గానీ, ఆ స్టైల్ గానీ సేమ్ ఇంకా రజనీకాంత్ ఆ టైప్ ఆఫ్ లో అనిపించింది భయ్య. చాలా అంటే చాలా బాగా చూపించాడు ఈ సినిమాలో అయితే. హైలైట్ ఉంది బ్రో సినిమా అయితే. ఇంకా ఓవరాల్ గా సినిమా చూడాలి కదా చెప్తున్నాం ఇక్కడ. ఓవరాల్ గా సినిమా చూడాలి. పూరి జగన్నాథ్ మరో ఇటుతో అయితే వచ్చాడు. ఓకేనా? అంటే ఫ్లాప్ అనుకో 100% కి 99% నేను ఇస్తాను. 1% ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ దానికి వేరే చూపిస్తాడు, సెకండ్ దానికి మాత్రం కంటెంట్ చూపిస్తాడు. ఆ అమ్మ కోసం వచ్చిన స్టోరీ ఉంటుంది. అది ఎంత నేను చెప్పేస్తే కాదు, చూడాలి. చూస్తాను. డబుల్ స్మార్ట్ మీరు సింగిల్ స్మార్ట్ చూశారు కదా, ఏ విధంగా ఉంది అసలు. నెవర్ సీన్ బిఫోర్ రామ్. అంటే మనకి రామ్ అంటే మనకి ఎప్పుడు రామ్ అంటే మనకు గుర్తొచ్చేది లవర్ బాయ్. అలాంటి నెవర్ సీన్ బిఫోర్ యాంగిల్ ని పూరి జగన్నాథ్ మనం స్మార్ట్ శంకర్ లో మనకి పరిచయం చేసి ఒక షాట్ లెక్క తెప్పించాడు. అలాంటి స్మార్ట్ శంకర్ మూవీని మళ్ళీ సీక్వెల్ తీస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి భయ్య. నేను కూడా ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇచ్చాను. దానికి మించిన రేంజ్ లో ఉంది. ఎందుకంటే స్మార్ట్ శంకర్ ఫస్ట్ డైలాగ్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ అంటారు కానీ ఇది మేడ్ ఇన్ నాట్ ఓల్డ్ సిటీ, ఇట్స్ ఏ మేడ్ ఇన్ ఇండియా
అంటే ఇండియన్ ఊర మాస్ బ్లాక్ బస్టర్. మన మాస్ ఇండియన్ దునియాకి మొత్తం చూపించాడు పూరి జగన్నాథ్. అసలు కంబ్యాక్ మామూలుగా లేదు. పూరి జగన్నాథ్ కంబ్యాక్ మామూలుగా లేదు. అసలు పూరి జగన్నాథ్ మూవీకి మనం ఒకసారి కనెక్ట్ అయితే అసలు రావడం కష్టము. పూరి డైలాగుల కోసమైన సినిమా ఎలా ఉందని చూడడానికి వస్తాము. అలాంటి స్ట్రాంగ్ స్టోరీ లైన్ చాలా చాలా పగడ్బందీ స్క్రీన్ ప్లేతో మనకి కుర్చీలో నుంచి ఎక్కడంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకన్నా ఒక మధ్య రిలీఫ్ ఇచ్చాలి కామెడీ ఎంటర్టైనర్ అయితే సినిమాకి. సో సినిమా మాత్రం ఒక్కొక్కరికి గడ్డపారే సంభవింగుడు పూరి జగన్నాథ్. సాంగ్స్ అయితే అయ్యో నవ్వొస్తుంది అసలు. నాకు ఇప్పటికి అర్థం కాదు సాంగ్స్. కోట్లు పెట్టి తీస్తాడు సినిమాలో. ఈ అమ్మ జర కొంచెం లక్ష ఖర్చు అయినా పర్లేదు. మంచి రైటర్లు ఉంటారు, మంచి సింగర్లు ఉంటారు, తీసుకోవచ్చు కదా. మేమే రాస్తాము ఒక 1 minute 30 seconds లా నవరసాలు వండిస్తాము, చాలా రాస్తాము. అంటే ఒక మనిషి ఎట్లుంటాడు, వాడిని స్పాంటినియస్ ఏంది, వాడు ఏ రకంగా చూస్తాడు, అట్లా రాస్తాము. సాంగ్స్ అయితే అమ్మ తోడు 10,000% వరస్ట్, బేకార్. ఎట్లా అంటే ఆటో మీద అని కొట్టినట్టు ఉంటుంది. వరస్ట్ సాంగ్స్ అయితే వరస్ట్. సినిమా ఒకటి చాలా బాగుంది. ఫైట్లు అయితే నూకిండు గడ్డపారే, ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. ఫైట్ బాగుంది. చెప్పాలంటే ఇంకా క్రేజీ తీయొచ్చు ఫైట్లు తలుచుకుంటే. పూరి మార్క్ కొంచెం తక్కువైంది. సంజయ్ దత్ వల్లనే సినిమాకు ఒక అందం వచ్చింది. సంజయ్ దత్ లేకపోతే భూస్థాపితమే సినిమా. సంజయ్ దత్ వల్ల రామ్కి మంచి పోటీ వచ్చింది. సంజయ్ దత్ వల్ల రామ్కి ఒక లుక్ వచ్చింది. ఇద్దరికి టక్ ఆఫర్ ఉంటుంది, బాగుంది. హీరో యాక్షన్ అయితే తెలంగాణ యాస కదా, ఆల్వేస్ పిండి పడేసిండు తెలంగాణ యాస అయితే. ఇక పూరి జగన్నాథ్ ఎట్లా విండుతాడు ఇక ఏంటంటే మన తెలంగాణ స్లాంగ్ బయటికి రాగానే అది ఒక ఫీల్, ఒక వైబ్ వస్తుంది. ఎట్లా వైబ్ అంటే ఇప్పుడు మనం గల్లీలలో దోస్త్ గారి దగ్గర మాట్లాడుకుంటాం కదా, ఏడ బోర్ కొట్టదు. ఒక్కొక్కరికి నరాలు జివ్వంటాయి, మామూలుగా జివ్వాను స్లాంగ్ పరంగా. కానీ రేటింగ్ అయితే 5కి 4 ఇస్తా. ఇక సినిమాల సాంగ్స్ పరంగా అయితే 1 ఇస్తా. ఆలీ అయితే చెప్పొద్దు, ఆలీని ఎందుకు పెట్టిండో కూడా అర్థం కాదు అసలు. ఆలీ ఏదో ఆయన డబల్ స్మార్ట్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, నిజంగా చెప్తున్నా కదా. అంటే మన పూరి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నా నేనైతే. సో కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు ఊహించని కూడా ఊహించారు. అంత మంచి కంబ్యాక్ అయితే వచ్చింది. మన రామన్నకి స్కంద తర్వాత ఈ సినిమాలో తన లుక్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన స్టెప్స్ కానీ, తన ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్. తన స్లాంగ్ అయితే మామూలుగా కాదన్న, నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, కావ్య గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే ఆ ముద్దు సీన్లు కానీ, ఆ కిస్ సీన్లు కానీ నిజంగా కుర్రోళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంత బాగుంది. నెక్స్ట్ పూరి గారి గురించి అయితే ఒక్క మాట చెప్పాలి. అంటే తన డైలాగ్స్ కానీ ఒక్కొక్క సీన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క బోర్ కూడా కొట్టలేదు. అక్కడెక్కడ ఏదో అనిపించింది అంతేగాని ఎండింగ్ నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉండిపోయినాము. నెక్స్ట్ బొక్కన్న, నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బొక్కనే గుర్తొస్తుంది. అంటే బొక్క అంటే నేను సినిమా బొక్కలా ఉందని అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే మన సినిమాలో ఆలీ గారి పేరు బొక్క అనమాట. అంటే ఆలీ గారు మనకు థియేటర్లో కనిపించిన వెంటనే నవ్వుకుంటాం. అంటే తన బొక్క టైమింగ్ కానీ, తన మాట్లాడే భాష మన ఎవరికి అర్థం కాదు. ఆలీ గారు బూతులు తిడుతున్నాడా, పువ్వా అంటున్నాడా, లఫ్డా అంటున్నాడా, ఏమేమి అంటున్నాడో మనకైతే ఏం అర్థం కాదు. కానీ ఆలీ గారు కనిపించిందా మనం అయితే నవ్వుకున్నామా, ఇదైతే నాకు అదే అనిపించింది. సినిమా ఓవరాల్ గా డబుల్ స్మార్ట్ అనేది వేరే లెవెల్ అనిపించింది అన్న. సో మీరు చూడండి డబుల్ స్మార్ట్, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ. స్మార్ట్ డబల్ స్పైసీగా ఉందన్న సినిమా అయితే. హైలైట్స్ ఏంటంటే రామ్ గారు యాక్టింగ్, 1 man షో, మరో బిజినెస్ మ్యాన్, అలాగే సంజయ్ దత్ గారి క్యారెక్టరైజేషన్. ఆయన బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లోనే బెటర్. ఇంకోటి వచ్చేసి మన తెలంగాణకి పెట్టుబడులు వస్తాయి అనమాట. ఎందుకంటే ఆ స్లాంగ్ అంతలా బాగా చెప్పాడు, తెలంగాణ స్లాంగ్ మొత్తం అంతా. సో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ స్లాంగ్ అనేది తెలియదు. సో ఈ సినిమాతో అది కూడా తెలుసుకుంటారు. స్టోరీ ఎంగేజింగ్ అంటే ఏం లేదన్న, విలన్ చచ్చిపోతాడు, బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. సో ఆయన మెమరీ తీసి హీరో గారు మైండ్ లో పెడతారు. సో విలన్ ఎక్కువ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు, సేమ్ అంతే. అలీగర్ కామెడీ అయితే ఓకే, నాట్ బ్యాడ్. అంటే మరి 5 out of 5 వెళ్ళాం, కానీ అవుట్ ఆఫ్ 5 3 అయితే ఇవ్వచ్చు. ఏదన్నా దానికి సంబంధం లేదు. ఓ విధంగా చెప్పాలంటే కామెడీ, యాక్షన్, డాన్స్, ట్రైలర్ మొత్తం అంతా రామ్ గారు చేశారు. సో మొత్తం 1 man షో ఇది. ఇంకోటి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ ఆఫ్టర్ లైగర్ తో పోల్చుకుంటే చాలా బాగుంది అనమాట. లైగర్ తో బాగుంది కాదు, లైగర్ లా ఆయన ఉన్నాడు బాక్సర్. ఆయన లైగర్ లో దీనిలో పెడితే ఈ సినిమా ఇంకా ఓ రేంజ్ లో ర్యాంప్ పడేది. 100 కోట్లకి పక్క, దానికైతే డోకా లేదు. ఈసారి చార్మి గారు వడ్డీ వ్యాపారం చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ సినిమాతో 100 కోట్లు ఈజీగా వస్తాయి. సో ఆమె బిజినెస్ చేసుకోవచ్చు అనమాట.
చేయను 15 ఆగస్టుకు బొక్కలు తిన్నా భయ్యా. చీయలు తిన్నా. తెలంగాణలో చీయాలంటాం బొక్కల్ని. కాగా నాకైతే విక్రమ్ కనపడలేదు కాక. చియాను అసలు గతంలో సినిమాలు చూసుకుంటే ఒక్కటి కూడా దీన్ని కంపేర్ చేద్దు. ఆ సినిమాలు వేరు ఇది వేరు. మనకు ఇది యుగానికి ఒక బ్యాక్ డ్రాప్ విజువల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో చూపించారు. మస్త్ అంటే మస్తు మంట పుట్టించాడు. ఓన్లీ విక్రమ్ పెర్ఫార్మెన్స్. రంజిత్ ఎలా తీస్తాడో అనేది మళ్ళీ ఒక్కసారి ఇది నిదర్శనం అనమాట. ఈ సినిమా అద్భుతంగా అనిపించింది. బీజిఎం గానీ అక్కడ చూపించిన విధానం కానీ, గ్రాఫిక్స్ కూడా కొన్ని విజువల్స్ జంతువులు వచ్చిన చూపించినప్పుడు కూడా సూపర్ గా అనిపించేస్తాయి. హీరోయిన్ అయితే నిజంగా బయట ఎంత గ్లామర్ గా ఉంటుంది. ఆమెను ఒక పల్లెటూరు యువతిగా, అటవీ జాతి బిడ్డగా, టోటల్ గా ట్రైబల్ గా నిజంగా అద్భుతంగా చూపించారు. చియాను విక్రమ్ ఆయన ఒక్క విజువల్సే కాదు, ఆయన ఒక్క పాత్ర కాదు, చిన్న క్యారెక్టర్, చిన్న పాపలు చూపించినప్పుడు కూడా వాళ్ళు చెప్పే డైలాగులు కూడా ప్రతి ఒక్కటి నేచురల్ గా అనిపించేస్తాయి. రియల్ స్టోరీ అంటే ఇది. టిప్పు సుల్తాను అప్పుడు గతంలో రాజులు బ్రిటిష్ వాళ్ళు దోచుకోలేని సంపదను ధైర్యం చేసి మనోడు తంగలానేవాడు కనిపెట్టి దాన్ని దోచుకుని మన జాతి బిడ్డలకే ఇది అంకితం అవ్వాలి, ఇక్కడ సంపదను కాపాడాలి, మనం డెవలప్ అవ్వాలని చూపించిన. ఎందుకంటే ఎండింగ్ తెలుసుకున్నాడు. ఫస్ట్ అంటే దోచేసుకుని ఇంగ్లీష్ వాళ్ళకి ఇద్దామని అనుకుంటాడు, కానీ తనకి గతం గుర్తొస్తా ఉండేది, తను ఎవరు తను ఏంటని గుర్తొస్తా ఉండేది. క్లైమాక్స్ మాత్రం అదిరిపోద్ది. ప్రతి ఒక్క విజువల్స్ ఎఫెక్ట్లు కానీ ప్రతి ఒక్కటి కానీ ఆ జంతువులు కానీ మస్తు అనిపించేస్తాయి. పాటలు కూడా బాగున్నాయి. విక్రమ్ రియల్లీగా కెరీర్ లో ఇంత బెస్ట్ క్యారెక్టర్ అయితే నేను చూడలేవయ్యా. సినిమా గురించి పక్క పెట్టండి, గత సినిమా గురించి పక్క పెట్టండి, అద్భుతమైన సినిమా. 15 ఆగస్టు పడ్డది, మస్తు పడ్డది. చియాన్ పక్క పెడదాం, డబ్బింగ్ సినిమా పెట్టి పక్క పెడదాము. స్మార్ట్ శంకర్ నీ అమ్మాయి డబుల్ స్మార్ట్ అద్భుతంగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ర్యాప్ ఎర్రగా తీసిండు. చియాన్ విక్రమ్ ఇంకా సపరేట్, ఈ లెవెలే సపరేట్, ఆయన లెవెలే సపరేట్. థ్యాంక్ యూ. తొంగలో తొక్కేసింది నన్ను. ఎలా చేసిందంటే, నేను ఆ విక్రమ్ గారికి పెద్ద ఫ్యాను. అయితే అపరిచితుడు సినిమా ఒకటి ఆయన లైఫ్ లో నాకు తెలిసి బ్లాక్ బస్టర్. దాని తర్వాత చాలా వచ్చినాయి కానీ అంత రేంజ్ రాలా. ఈ తంగలను మాత్రం చాలా అద్భుతంగా ఉంది. విక్రమ్ గారి యాక్టింగ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోతున్నమాట. ఇందులో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అందరికి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అత్యాశకు పోకూడదు అనేది సినిమా కాన్సెప్ట్. యాక్టింగ్ తో చంపేశాడు అసలు విక్రమ్ గారు. అయితే ఈ సినిమాకి నేను ఇచ్చేది 10కి 9.5 ఇస్తా రేటింగ్. చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ వచ్చేసి విక్రమ్ గారు యాక్టింగ్ అండి. రంజిత్ గారు డైరెక్షన్, అసలు ఆయన రాసుకున్న స్క్రిప్టే చాలా హైలైట్ మాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఎక్సైటింగ్ గా అసలు ఆడియన్స్ సీట్లోంచి కదలరు అనమాట. ఇందులో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఆడవాళ్ళు జాకెట్ వేసుకుని ఒక సీన్ ఒకటి ఉంది. నేనైతే చాలా ఎగ్జైట్ గా చాలా ఫన్నీగా ఫీల్ అయ్యా. చాలా బాగుంది సీను, చాలా కొత్తగా చూపించాడు. సాంగ్స్ 4-5 సాంగ్స్ ఉన్నాయండి. అలా వస్తే వెళ్ళిపోతుంటాయి అంతే. మనం సినిమా మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం. సాంగ్స్ అంత నేనైతే ఎంజాయ్ చేయలేదు, కానీ సినిమా అయితే అసలు ఫ్యాంటాస్టిక్. బ్రో, మూవీ మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇప్పటి వరకు విక్రమ్ గారు తీసిన మూవీస్ లో ఇది ఎక్స్ట్రాడినరీ. ఇంతకు ముందు అపరిచితులు చూసాం, మల్లన్న చూసాం, ప్రీవియస్ గా ఎన్నో వచ్చాయి. ఇవన్నిటికీ ది బ్లాక్ బస్టర్. ఈ మూవీ మాత్రం ద ఫీస్ట్ అనుకోవాలి. ఫ్యాన్స్ కే కాదు, ప్రతి ఆడియన్స్ కూడా ఇది ఫ్యాంటాస్టిక్. 5+4 9. అల్టిమేట్లీ ది మూవీ ఇస్ ఫైన్, ఫ్యాంటాస్టిక్. చాలా కొత్తగా కంపల్సరిగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మిస్ కాకపోయిన మూవీ. కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా చూడవలసింది. స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్, డైరెక్షన్, ఈవెన్ ప్రతి ఎవ్రీ ప్రొడక్షన్ వాల్యూ కూడా ఫ్యాంటాస్టిక్. కంపల్సరీ నీడ్ టు వాచ్. చాలా బాగుంది. కమర్షియల్ కమ్ మెసేజ్. ఈవెన్ దో మనం ప్రీవియస్ అట్ 1800 సెంచురీలో ఆ టైప్ ఆఫ్ అప్పట్లో పీపుల్ ఎలా ఉండేవారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రాడినరీగా మనం చూడొచ్చు. మూవీ మాత్రం ఐస్ ఫీస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ప్రతి ఒక్క విషయంలో. ఈవెన్ దో విక్రమ్ గారి యాక్టింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ గారి యాక్టింగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ కి ఈవెన్ దో ఎవ్రీ ఆడియన్స్ మస్ట్ బి ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ద స్టోరీ మాత్రం తంగరన్ యాక్టెడ్ బై విక్రమ్ అన్న. ఏం యాక్టింగ్ చేస్తాడు భయ, నిజంగా ప్రాణం పెట్టారు అన్న. చాలా మందికి సినిమా అంటే పిచ్చి ఉంటుంది నిజంగా, కానీ సినిమా పిచ్చోడు ఎవరంటే నిజంగా విక్రమ్ అని చెప్పొచ్చు అన్న. అన్న ఏం యాక్టింగ్ అన్న, అది నిజంగా ఏడుపు వచ్చేసిన అన్న. అప్పుడెప్పుడు మొన్న చూసాం గోట్ లైఫ్ అని, ఆ సినిమా లాగా ఉందన్న సినిమా. నిజంగా యాక్టింగ్ చింపి పారేసాను. సినిమా కూడా మెయిన్ ప్లస్ ఏంటన్నా అన్న పర్ఫార్మెన్స్, విఎఫ్ఎక్స్, క్లైమాక్స్ సీన్స్, ఈ 3 చాలన్న సినిమాని బతుకుతుంది. నేను చెప్తున్నాను, చాలా జన్ చెప్తున్నా. 2 నిమిషాలు బట్టి తలకాయ తిప్పలేను నేను, అంత జెన్యున్ అన్న. అంటే ఇండిపెండెన్స్ రోజు
నిజంగా ఒక భారతీయునిగా నిజంగా మేరా భారత్ మహాన్ అంటే ఒక ఇండియన్ చూడాల్సిన మంచి సినిమా ఏదంటే తంగలన్. ఒక ఆస్కార్ లెవెల్ మూవీ అన్న, ఒక నేషనల్ అవార్డ్ మూవీ అన్న. ఆ పర్ఫార్మెన్స్ కానీ తన విజువలైజేషన్ కానీ చాలా బాగా. నిజంగా రంజిత్ అన్న ఏం మూవీ తీసావు అన్న, వాట్సాప్ నిజంగా నీ కాళ్ళ దండం పెట్టే తప్పులే అనిపించింది. అంత బాగుంది సార్, జెన్యున్ మూవీ అన్న, ఒక ఆస్కార్ లెవెల్ మూవీ. నిజంగా ఇటువంటి సినిమా కూడా స్పాయిల్ ఇస్తే వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే కర్మ అంత దాన్ని ఎవరు ఏం చేయలేము. 100% నేషనల్ అవార్డు దాకా వెళ్ళాల్సిన సినిమా ఇది, ఆస్కార్ లెవెల్ పోవాల్సిన సినిమా ఇది. నిజంగా పెద్ద పెద్ద చిన్న చిన్న సినిమాలకి ఇచ్చారన్న, మంచి మూవీ అన్న. ఇండిపెండెంట్ రోజు నిజంగా బ్రిటిషర్స్ ఇండియన్ వాళ్ళు ఎలా దొక్కారు, ఎలా వాడుకున్నారు, ఇక్కడ ఉన్న నల్ల దొరలు కూడా ఏ రకంగా మనం హింసించారు, ఎట్లా అంచవేశారు అనేది చాలా చూపించారు అన్న. ఒక నిజంగా చాలా అంటే క్లైమాక్స్ చాలా బాగుపడన్నా, చాలా ఎటుకొచ్చింది. నిజంగా చాలా జెన్యున్ మూవీ. ప్రతి ఒక్క దండం పెడుతున్నా, చూడండి సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. భయ్యా తంగలాన్ నిజంగా ఐ ఫీస్ట్ అని చెప్పాలి. నేనైతే ఆ విజువల్స్ కావచ్చు, చియాన్ క్యారెక్టరైజేషన్ కి, ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఫిదా అయిపోయా సినిమాలో. డైరెక్షన్, మూవీ టీమ్ డైరెక్షన్, నెరేషన్ ఎలా తీసుకుందో ఏంటో నాకు తెలియదు, కానీ సినిమాని ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్లిపోయారు. నేనైతే త్రూ అవుట్ ఎగ్జైట్మెంట్ తో చూసాను, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, అరే ఇది ఎలా అదలా అనే ఇదిలో ఉన్నాను. ఇంకోటి హారతి అనే క్యారెక్టర్ ఉంటది భయ్య, ఇందులో రాత్రి కల్లోకి రావడం పక్కా గ్యారంటీ, వేరే లెవెల్ ఉంది. నేనైతే త్రూ అవుట్ ఆ నెరేషన్ కావచ్చు, ఆ ఎగ్జైట్మెంట్ గా నిజంగా పడిపోయాను నేను. చాలా బాగా అనిపించింది. బట్ అక్కడక్కడ కొన్ని స్లో సీన్స్ ఉంటాయి, కొంచెం అరే అబ్బా వెళ్తుందిలే అన్నట్టు కొన్ని సీన్లు ఉంటాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా చాలా బాగుంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. తంగలం మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్ మూవీ రాకముందు వస్తే చాలా బాగా హిట్ అవుతుండే. మళ్ళీ ఇంకోటి చిఎం విక్రమ్ గారు యాక్టింగ్, ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్. స్క్రీన్ ప్లే మాత్రం ఒక డిఫరెంట్ గా ట్రై చేసిండు డైరెక్టర్ గారు. నేను ఇంతకు ముందు చూడలేదు ఇలాంటి స్క్రీన్ ప్లే. లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 minutes అయినా, ఇంటర్వెల్ బ్లాక్ అయినా. కాకపోతే మనకు తెలిసిన స్టోరీ. అంటే నేను ఏమనుకున్నా అంటే చిఎం విక్రమ్ గారి ఫిలిము అరే డిఫరెంట్ ఏమంటారు, అది ఏదైతే మనకి ట్రైలర్ అయినా టీజర్ అయినా చూపెట్టింది, ఏదైతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో, ఆ పోస్టర్స్ ఉన్నాయో, నేను ఒక అడ్వెంచర్ ఫిలిం లాగా అనుకున్నా. కాకపోతే ఒక కనెక్ట్ కాదన్న, తెలుగులో కానీ కాదు. కాకపోతే నా స్టోరీ ఇప్పుడు మా తెలుగు వాళ్ళనే ఇప్పుడు ప్రత్యేకంగా ఏం లేదన్న. ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిమ్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా ఫిలిమ్స్ ప్రతి ఒక్కటి మనం తీసిన తెలుగు ఫిలిం అయినా ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం కనెక్ట్ అవుతున్నాయి.